హాయ్ అండి. మొన్న నేను సంక్రాంతికి అయితే చిక్కుడు చెట్టు కింద చీర నోముకున్నా అని చెప్పాను కదండీ! ఈ నోము ప్రాసెస్ చెప్తానండి ఇక్కడ చిన్న వీడియో ద్వారా. ఎందుకంటే నెక్స్ట్ టైమ్ ఎవరైనా నోముకోవాలనుకుంటే ఈ వీడియో చూస్తే అర్థమవుతుంది గదా! ఇది పెట్టడానికి కారణం కూడా నేను మొన్న వాసవి గుడికెళ్తే అక్క వాళ్ళు ఇట్లా చిక్కుడు చెట్టు కింద చీర నోముకున్నా అంటే ప్రాసెస్ ఏంట్రా అని అడిగారు. అలా నాకు ఒక చిన్న ఆలోచన వచ్చి ఈ వీడియో అయితే చేస్తున్నాను. ఒక చిన్న చిక్కుడు కొమ్మ తెచ్చి ఇలా కొద్దిగా బౌల్‌లోన లేదా ఇలా ఒక టబ్ లాంటి దానిలో మట్టి వేసి పెట్టి, అందులో ఈ కొమ్మ పెట్టి దాన్ని చెట్టులాగా భావించి పసుపు, కుంకుమ వేసి ఒక 2 అగరబత్తులు ముట్టించి పెట్టి, ఒక పువ్వు కూడా దాని మీద పెట్టి, ఒక చిన్న ప్లేటు తీసుకొని ఆ ప్లేట్‌లో కొత్త చీర, బ్లౌజ్ పెట్టుకొని నోముకోవాలండి. ఎవరైతే నోముకుంటారో వాళ్ళ కొంగులో పసుపు, కుంకుమ, అక్షతలు వేసి పట్టుకోవాలి. పట్టుకొని గౌరమ్మకు, దీపాలకు, తాళికి కళ్ళకద్దుకోవాలనమాట 13 సార్లు. ఆ కొమ్మ కింద ఒక చీర మాత్రమే పెట్టుకొని నోముకోవాలి. 13 పెట్టుకోకూడదు. ఇది ఎవరైతే నోముకుంటారో వాళ్ళు మాత్రమే కట్టుకోవాలి. వేరే వాళ్ళకు ఈ చీరను పెట్టకూడదనమాట. ఓకే అండి.